గ్రంథము 7వ అధ్యాయము. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులనపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకొను కూలివాని వలెను, ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చెను. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనున్నప్పుడల్లా ఎప్పుడు లేచెదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దినములు నేతగాని నాడె కంటెనూ వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి. నా జీవము వట్టి ఊపిరి అని జ్ఞాపకము చేసుకొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు. నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నా కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడును రాడు. అతడు ఇక ఎన్నడూనూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరల నెరుగదు. కావున నేను నా నోరు మూసికొనను. నా ఆత్మ వేదన కొలది నేను మాటలాడేదను. నా మనోవేదనను బట్టి మూలుగుచుండెదను. నేను ఒక సముద్రంలోని భుజంగమున నీవెందుకు నా మీద కావలి ఉంచెదవు? నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకొనగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించెదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టెదవు. కావున నేను ఉరితీయబడవలనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమొందుట నాకిష్టము. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకిష్టము లేదు. నా దినములు ఊపిరి వలెనున్నవి. నా జోలికి రావద్దు. మనుష్యుడు ఏ పాటివాడు అని గణపరచనేలా? అతని మీద నీవు మనసు నిలుపనేలా? ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా? ప్రతి క్షణమున నీవు అతని శోధింపనేలా? ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు? నేను గుడగవేయు వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపము చేసి తినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ ఎడల ఏమి చేయగలను? నాకు నేనే భారముగానున్నాను. నీవేళ గురిపెట్టితివి? నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు? నేను ఇప్పుడు మంటిలో పండుకొనెదను. నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేను లేకపోయేదను.